ఈ రోజు మన సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ డిసిషన్ను తీసుకుంది. ఆగస్టు 2019లో మన పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆర్టికల్ 370 35A తొలగించారు. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ను సెంట్రల్ గవర్నమెంట్ తొలగించడం కరెక్ట్ కాదు అని, తిరిగి ఈ ఆర్టికల్స్ను రాజ్యాంగంలో చేర్చాలి అని కోర్టులో కేసు వేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు దీనికి తీర్పు ఇచ్చిందండి. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఆర్టికల్ 370 35A తొలగించడం కరెక్ట్ నిర్ణయం అని, ఈ ఆర్టికల్స్ను తిరిగి రివోక్ చేసే ప్రసక్తే లేదు అన్నది. ఎక్కువ ఊహించుకోకుండా సెప్టెంబర్ 2024 కల్లా జమ్మూ కాశ్మీర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ను నిర్వహించాలి అని సుప్రీంకోర్టు కోరింది. ఇది ఒక చారిత్రాత్మకమైన డిసిషన్. సుప్రీంకోర్టు అనేది టాప్ జడ్జిమెంటల్ బాడీ. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మెహబూబా ఫరూక్ కాదు కదా, ఆ దేవుడు కూడా దీన్ని మార్చలేడు. యాక్చువల్లీ ఆర్టికల్ 370 35Aలో ఉన్న క్లాసెస్ వింటే కోపం వస్తుంది. వర్స్ట్గా ఆర్టికులేట్ చేసిన చట్టాలు ఇందులో ఉన్నాయి. అసలు ఆర్టికల్ 370 35A అంటే ఏంటి, ఇందులో ఉన్న క్లాసెస్ ఏంటి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనే విషయాలు, ఎవరెవరు ఏ విధంగా ఏడ్చారు అనే విషయాలు చూద్దాం. ఫైనలీ సుప్రీంకోర్టు వ్యాలిడేట్ చేసిందండి. ఈ ఆర్టికల్స్ అనేవి ఉండకూడదు అని ప్రకటించింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ అయిన మెహబూబా ముఫ్తీ ఆంటీ విక్టిమ్ కార్డును వాడింది. మమ్మల్ని జైల్లో వేశారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, సుప్రీంకోర్టు తీర్పు బాధ కలిగించింది అన్నారు. ఈ ఆర్టికల్స్లో ఉన్న క్లాసెస్ వింటే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం కాదు, ఒక సపరేట్ దేశమని మీకే తెలుస్తుంది. ఈవిడ మొన్న వరకు బయటకు వచ్చి హమాస్కు సపోర్ట్ చేసింది. మళ్ళీ ఈరోజు నేను హౌస్ అరెస్ట్లో ఉన్నా అని ఏడుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా గారు అయితే ఈ తీర్పు తర్వాత తన ఢిల్లీ ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రెస్ మీడియాతో మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. పాపం ఫీల్ అయ్యారేమో. బట్ ఫారూక్ అబ్దుల్లా గారి ప్రీవియస్ డైలాగ్ ఒకసారి వినండి. ఫారూక్ అబ్దుల్లా కొడుకు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా సెన్సిటివ్గా మాట్లాడారు. ఈయన కొంచెం సెన్సిటివ్గా మాట్లాడతారు కాబట్టి వీఆర్ డిసప్పాయింటెడ్ బట్ నాట్ డిస్హర్టెండ్ అని అన్నారు. ఏఐఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్ చూడండి. इसमें कोई दो राय नहीं है कि कश्मीर हमेशा से भारत का एक अटूट हिस्सा रहा है, बट अटूट हिस्सा जब हम कहते हैं ఈ తీర్పు బాధ కలిగించింది. ఇది మోసం అన్నారు. ఒక పక్క జమ్మూ కాశ్మీర్ భారత్ యొక్క అంతరంగిక భాగం అంటూనే ఇంకో పక్క ఆర్టికల్ 370 35A తిరిగి చేర్చాలి అంటున్నారు. ఈ స్టేట్మెంట్ అనేది ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. రాజకీయ నాయకులు ఓట్స్ కోసం కొంతమందిని బుజ్జగించడానికి కొన్ని స్టేట్మెంట్ ఇస్తారు. నిజంగా కాశ్మీర్ భారత్ యొక్క ఇంటిగ్రేట్ పార్ట్ అయితే ఆర్టికల్ 370 అవసరం ఎందుకు ఉండాలి? ఆర్టికల్ 370లో జమ్మూ కాశ్మీర్కు సపరేట్ రాజ్యాంగం, సపరేట్ ఫ్లాగ్, సపరేట్ ప్రధానమంత్రి, సపరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. భారతీయ జెండాను అగౌరవపరిచిన ఎటువంటి చర్యలు అక్కడ ఉండవు. ఈ ఆర్టికల్స్లో ఒక క్లాజ్ ఉంది బ్రదర్, ఇది వింటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమ్మాయి భారత్ యొక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి యొక్క జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం క్యాన్సిల్ అవుతుంది. అదే అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పాకీగాడికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. అరే ఏ చౌక మందు తాగి రాశారా ఇది? ఇండియన్ అబ్బాయిలు జోకులాగా కనిపిస్తున్నారా? పాకిస్తాన్ అబ్బాయిల్లో ఉన్నది మనలో లేనిది ఏంటి అనే సమాధానాలు ఎవ్వరు ఇవ్వరు. ఓవైసీ గారు కూడా ఇవ్వరు. షరియా అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది, అబ్బాయిలకు వర్తించదు. ఇదెక్కడి మిసోజనిస్ట్ పద్ధతులు రా? ఒకవేళ కాశ్మీర్లో ఉన్న అబ్దుల్ దొంగతనం చేస్తే అబ్దుల్ చేతులు కాళ్ళు నరకరు, ఎందుకంటే అబ్బాయిలకు షరియాలా ఉండదు. అదే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఫాతిమా అనే అమ్మాయి బుర్కా వేసుకోవాలి, వేసుకోలేదా షరియాల ప్రకారం ఆమెను శిక్షిస్తారు. ఇదెక్కడి అన్యాయం? ఇది అయిపోలేదు, ఇంకా వినండి, ఇంకా చాలా ఉంది. ఆర్టికల్ 370 అంటే మన రాజ్యాంగంలో ఉన్న ఒక టెంపరీ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అనేది జమ్మూ కాశ్మీర్ స్టేట్కు సపరేట్ పవర్ ఇస్తుంది. జమ్మూ కాశ్మీర్ స్టేట్ అంటే ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఏరియాను జమ్మూ కాశ్మీర్ స్టేట్ అంటారు. ఇందులో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. దీన్ని పిఓకే అంటారు, దీని గురించి మర్చిపోండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించే మాట్లాడదాం. ఈ జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు ఇచ్చారు అంటే ఫారూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా దగ్గరుండి కాన్స్టిట్యూషన్లో దీన్ని యాడ్ చేయించారు. ఆర్టికల్ 35A కూడా 1950sలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ అప్రూవల్ లేకుండా యాడ్ చేసిన ఒక ఆర్టికల్. ఆర్టికల్ 370లో ఉన్న క్లాసెస్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్కు సపరేట్ ఫ్లాగ్ ఉండాలి, జమ్మూ కాశ్మీర్లో ఎమ్మెల్యేకు 6 years టర్మ్ ఉండాలి, మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేస్ 5 years ఉంటే వీళ్లకు 6 years కావాలంట. జమ్మూ కాశ్మీర్లో భారత జెండాను అవమానించిన, ఇండియన్ సింబల్స్ను అవమానించిన ఎటువంటి చర్యలు ఉండవు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ జమ్మూ కాశ్మీర్లో అప్లికబుల్ కావు.
ఇక్కడ కామెడీ ఒకసారి చూడండి. వీళ్ళ ఆర్టికల్లో సుప్రీం కోర్టును కూడా డిస్క్రిమినేట్ చేశారు అండ్ వీళ్ళకు సుప్రీం కోర్టు నుండి సరైన తీర్పు రాలేదంట. హిపోక్రసీ చూడండి. నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పా కదా, పాకీగాళ్లను కాశ్మీరీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ అబ్బాయికి కాశ్మీర్ సిటిజన్షిప్ వస్తుంది. వాడు కాశ్మీర్కు వచ్చి ఉగ్రవాదం చేసి మన సైనికుల్ని ఎంచక్కా చంపుతాడు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ డస్ నాట్ అప్లై ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో ఆర్టీఐ అప్లై కాదు. ఆర్టీఈ అనేది కూడా కాశ్మీర్లో అప్లికేబుల్ కాదు. ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లేదు, బొక్క లేదు అక్కడ. సిఏజీ డస్ నాట్ అప్లై. సిఏజీ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఫినాన్సెస్ను, రెవెన్యూస్ను, ఎక్స్పెండిచర్స్ను ఆడిట్ చేయడానికి ఎవ్వరూ రాకూడదు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఇండియన్ లాస్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇండియాలో ఉన్న లాస్ ఏవి జమ్మూ కాశ్మీర్లో అప్లికేబుల్ కావు. షరియా లా అనేది కాశ్మీరీ అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది, అబ్బాయిలకు వర్తించదు. పంచాయత్కు ఎటువంటి రైట్స్ ఉండవు. రైట్స్ మొత్తం మెహబూబా, ఫారూక్ అబ్దుల్లా దగ్గర మాత్రమే ఉండాలి. ఇది వినండి, కాశ్మీర్లో ఉన్న మైనారిటీస్ అయిన సిఖ్స్కు మరియు హిందూస్కు రిజర్వేషన్స్ అనేవి ఉండవు. మైనారిటీస్కి రిజర్వేషన్ లేదు అంటే నవ్వొస్తోంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కు రిజర్వేషన్ ఉండవండి. కొంతమంది చెప్తారు, ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క డ్రాఫ్ట్ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు షేక్ అబ్దుల్లా వెళ్ళి ఈ రూల్స్ను చేర్చాలి అని కోరితే దానికి అంబేద్కర్ గారు, నువ్వు అడిగే కోరికలు రాజ్యాంగానికి విరుద్ధం, ఈక్వల్గా లేవు, ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ రూల్స్ అని చెప్పారంట. నువ్వు చెప్పే రూల్స్ను యాడ్ చేయలేము అని సమాధానం ఇచ్చారు అని చెప్తారు. ఈ ఆర్టికల్స్లో ఉండే చట్టాలు చూడండి. జమ్మూ కాశ్మీర్ వేరే దేశంలాగా రూల్స్ను పెట్టుకుంది. వేరే రాష్ట్రాల్లో ఉన్న ఇండియన్స్ కాశ్మీర్లో ల్యాండ్స్ కొనలేరు, బట్ కాశ్మీర్ సిటిజన్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి ల్యాండ్స్ కొనొచ్చు. నిజంగా ఇది అన్ఈక్వల్ డిస్క్రిమినేటెడ్ రూల్. జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ క్రిమినల్ కోడ్ వర్తించదు. వాళ్ళకంటూ వాళ్ళు సపరేట్గా రణ్బీర్ పీనల్ కోర్ట్ అని పెట్టుకున్నారు. అది రణ్బీర్ కపూర్ కోర్టు ఏ కోర్టో తెలియదు కానీ రణ్బీర్ పీనల్ కోర్ట్ అని వాళ్ళకంటూ వాళ్ళు సపరేట్ చట్టాలను పెట్టుకున్నారు. ఆర్టికల్ 35A ఏమంటోంది అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్లకు జమ్మూలో సిటిజన్షిప్ ఇవ్వరు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ వాల్మీకిస్కు, సిఖ్స్కు, గోర్ఖాస్కు ఎలక్షన్లో నిలబడే హక్కు లేదు. ఎలక్షన్స్ అంటే పంచాయత్ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిలబడే హక్కు లేదు. ఓటు వేసే హక్కు లేదు. స్కాలర్షిప్స్ దొరకవు, గవర్నమెంట్ జాబ్స్ రావు, వెల్ఫేర్ బెనిఫిట్స్ ఉండవు. ఇలాంటి తిక్క రూల్స్ ఎందుకు పెట్టారు అంటే వేరే రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారికి అన్ని సదుపాయాలు ఇస్తే కాశ్మీర్లో వేరే వాళ్ళు వచ్చేస్తారు, కాశ్మీర్ని వలసకారులు ఆక్రమిస్తారు అని భయపడి. ఇదంతా షేక్ అబ్దుల్లా చేసిన ప్లాన్. షేక్ అబ్దుల్లాకి పాకిస్తానీలు కాశ్మీర్కి వస్తే హ్యాపీ, బట్ ఇండియన్స్ రాకూడదు. ఇండస్ట్రియలిస్ట్కు కూడా వీళ్ళు తిక్క రూల్స్ పెట్టారండి. ఇండస్ట్రియలిస్ట్కు, ఇండస్ట్రీ యజమానికి కాశ్మీర్లో ల్యాండ్ కొనే హక్కు లేదు. ఒకవేళ వాడు ల్యాండ్ కొనాలి అంటే ఆ కంపెనీలో ఉన్న లేదా ఆ ఇండస్ట్రీలో ఉన్న జాబ్స్ మొత్తం కాశ్మీరీస్కే ఇవ్వాలి. ఒక ఇండస్ట్రీ యజమాని ఇలాంటి బనానా రూల్స్ పెడితే వస్తాడా? వచ్చి కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడా? లేదు. వెస్టర్న్ అనుకోండి, అమెరికన్ అనుకోండి, యూరోపియన్ అనుకోండి, లేదా మిడిల్ ఈస్టర్న్ వ్యాపారస్తుడు కాశ్మీర్కి వస్తాడా? ఇన్వెస్ట్ చేస్తాడా? ఇవేమైనా రూల్సా? ల్యాండ్ కొనకూడదు, ల్యాండ్ కొంటే ఉద్యోగాలన్నీ కాశ్మీరీస్కే ఇవ్వాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, సిటిజన్షిప్ రాదు, అది తినకూడదు, ఇది తినకూడదు. ఆంధ్ర, తెలంగాణ, గోవాలో ఎలాగైతే వ్యాపారం జరుగుతుందో, ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో కాశ్మీర్లో కూడా అలాంటి రూల్సే ఉండాలి, అవే చట్టాలు ఉండాలి. కాశ్మీర్ ఏమీ ఆకాశం నుండి దిగి రాలేదు. కాశ్మీర్ కంటే అడ్వాన్స్డ్గా, అందంగా నార్త్ ఈస్ట్లోని రాష్ట్రాలు ఉంటాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ కాశ్మీర్ కంటే అందంగా ఉంటాయి. కాశ్మీర్ నాయకులు ఎక్కువగా ఫీల్ అయ్యారంతే. ఈ ఆర్టికల్ 370ని ఫర్టిలైజర్ ఆఫ్ టెర్రరిజం అని కూడా పిలుస్తారు. ఈ ఆర్టికల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కాశ్మీర్లో చనిపోతే ఒక్కడు కూడా రాడు. కానీ అదే బుర్హాన్ వనీ లాంటి వారు చనిపోతే వేలల్లో ప్రజలు మౌనం చేస్తారు. ఏదైనా ఒక్క ఇష్యూ జరిగిందా కాశ్మీర్లో రాళ్ళు తీసుకొని రాళ్లతో కొట్టి స్టోన్ పెల్టింగ్ చేసి అన్స్టేబుల్ చేస్తారు. ఆర్టికల్ 370లో ఇంకొక క్లాస్ ఏంటి అంటే ఆర్టికల్ 370 ఉన్నప్పుడు కాశ్మీరీ పోలీసులు అందరూ కాశ్మీరీ నాయకుల అండర్లో ఉండేవారు. కాశ్మీరీ పోలీసులు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా చేతుల కింద ఉండేవారు. ఇటువంటి సమయంలో ఇండియన్ ఆర్మీకు లోకల్ సపోర్ట్ దొరికేది కాదు, లోకల్ పోలీస్ సపోర్ట్ అనేది దొరికేది కాదు. ఆర్టికల్ 370 స్క్రాప్ అయిన తర్వాత కాశ్మీర్ పోలీస్ మొత్తం ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వచ్చింది. దీని తర్వాత మనోళ్ళు అక్కడ ఆడుకున్నారు. స్టోన్ బిల్డింగ్ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రిమూవ్ అయిందో కాశ్మీర్లో డెవలప్మెంట్ అనేది మొదలైంది. ఇన్వెస్టర్స్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. దుబాయ్ నుండి, ఒమాన్ నుండి, గల్ఫ్ దేశాల నుండి ఇన్వెస్టర్స్ వచ్చి హోటల్స్లో, రిసార్ట్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ఆర్టికల్స్ రిమూవ్ అయిన తర్వాత కాశ్మీర్ అనేది టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ అయింది.
కాశ్మీర్లో G20 వంటి ఇంటర్నేషనల్ సదస్సులు జరిగాయి. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు అంటే 2019 కంటే ముందు కాశ్మీర్ను కేవలం 2 కుటుంబాలు మాత్రమే పాలించేవి. ఆ 2 కుటుంబాల పేర్లు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా. ఇప్పుడు కాశ్మీర్ను పాలించడానికి వేరే పొలిటికల్ పార్టీస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీనగర్ను స్మార్ట్ సిటీ చేయాలి అనుకుంటున్నారు. కాశ్మీరీ యువత క్రికెట్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. కాశ్మీరీ యువత శ్రీనగర్ నడి మొడ్డులో ర్యాప్ సాంగ్స్ పాడుతున్నారండి. కావాలంటే వీడియో చూడండి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రిమూవ్ చేయాలి అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క 2014 మేనిఫెస్టోలో ఉంది. దీన్ని తొలగిస్తామన్నారు, తొలగించారు. ఆర్టికల్ 35A ఉన్నప్పుడు కాశ్మీర్లో ఉన్న మైనారిటీస్ అయిన హిందూస్, సిఖ్స్, కాశ్మీరీ పండిట్స్ కొన్ని రైట్స్ను వీళ్ళు లాక్కున్నారు. ఆ రైట్స్ ఏంటి అంటే రైట్ టు ప్రాపర్టీ కొనే రైట్ను లాక్కున్నారు. రైట్ ఫర్ ఎడ్యుకేషన్ రైట్ను కూడా లాక్కున్నారు. రైట్ టు మ్యారేజ్ బై చాయిస్, మ్యారేజ్ చేసుకునే చాయిస్ను కూడా లాక్కున్నారు. రైట్ టు ఎంప్లాయ్మెంట్ను లాక్కున్నారు. రైట్ టు ఓట్ను లాక్కున్నారు. రైట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ వంటి రైట్స్ను కూడా లాక్కున్నారు. ఇంకొక చండాలం చెప్తున్నా, రైట్ టు అవైల్ బ్యాంక్ లోన్స్ను కూడా లాక్కున్నారు. బ్యాంక్స్ లోన్ కూడా తీసుకునే అవకాశం లేకుండా చేశారు. దీనికంటే అతిపెద్ద డిస్క్రిమినేషన్ ఏమీ ఉండదు. అన్ఈక్వాలిటీ, సెక్యులరిజం గురించి మాట్లాడేవారు దీని గురించి మాట్లాడాలి. 1990sలో కాశ్మీరీ పండిట్స్ అందరినీ వెలివేశారు. అండ్ ఈ మైనారిటీస్ కి పుట్టే పిల్లలకు కూడా అన్ని రైట్స్ ఉండవు. వీళ్ళ దగ్గర ఉన్న అన్ని రైట్స్ ను డినై చేసే హక్కు ఆర్టికల్ 35A ఉంది. అసలు ఆర్టికల్ 35A అనేది 1949లో కాన్స్టిట్యూషన్ ను డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఈ ఆర్టికల్ అనేదే లేదు. 1955లో ఫోర్స్ఫుల్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మీదుగా ఈ ఆర్టికల్ను యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారు? ఎవరికి లాభపరచాలని యాడ్ చేశారు. 70 ఏళ్ల నుంచి కాశ్మీర్ రగులుతోంది. ఎందుకు రగులుతోంది అంటే ఇటువంటి ఆర్టికల్స్ వల్లనే రగులుతోంది. ఇందులో బాగా ఉంది అనడానికి ఏమీ లేదు. ల్యాండ్స్ కొనకూడదు, ఓట్స్ వేయకూడదు, ఎలక్షన్స్లో నిలబడకూడదు, బ్యాంక్ లోన్స్ తీసుకోకూడదు. ఎవరు పెడతారండి ఇటువంటి రూల్స్? కాశ్మీర్ రాజకీయ నాయకులు ఏమంటారు? జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. ఇంటిగ్రల్ పార్ట్ అయినప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్న భారతీయులు ఎందుకని కాశ్మీర్లో ల్యాండ్స్ కొనకూడదు? మాకు హక్కు లేదా? కాశ్మీర్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆశ మాకు లేదా? కాశ్మీరీ అమ్మాయిలని పెళ్లి చేసుకునే హక్కు ఎందుకని వేరే రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం యువతకు లేదు? ఎందుకని పాకిస్తాన్కి అటువంటి హక్కులు ఇచ్చారు? సో సుప్రీంకోర్టు చాలా మంచి పని చేసింది. ఆర్టికల్ 370, 35ను నిర్మూలించడం అనేది హిస్టారికల్ డిసిషన్. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.